ఏ ఏందిరా ఈ టైంలో జ్యూస్ తాగుతున్నావు? ఇంటి జ్యూస్ కదరా, కొంచెం వడక కూడా కలిపింది. డైరెక్ట్ మందు అనుకో, మరి దేవదాస్లో ఉంటుందిగా మీరా పిల్లిలో. అరే మీరా 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 శాస్త్రి కొద్దిసేపట్లో మీరా సుధీర్ అయిపోతుంది కదా. ఇద్దరు మనుషులు జీవితాంతం కలిసి ఉండటం కుదురుతుందా మీరా? ఐ మీన్ ఇలా పెళ్ళి, ఏడడుగులు, తాళికట్లు ఎట్సెట్రా ఎట్సెట్రా ఈ రోజుల్లో కూడా జరుగుతాయి అంటావా? సేనాపతి చెప్పినట్టు జీవితంలో ఒకేసారి ప్రేమ పుట్టడం, చచ్చిపోయేదాకా అది పోకపోవటం ఇప్పుడు కూడా జరుగుతాయంట. ఇద్దరు మనుషులు సంతోషంగా కలిసి ఉండటం పెళ్ళైతే బెస్ట్ కపుల్ కదా మీరు. ఒకే రూమ్లో 5 సంవత్సరాలు బయటికి రాకుండా బోర్ కొట్టకుండా బతికేయగలం. మరి నన్ను అడగలేదే, ఐస్ క్రీమ్ తీసుకెళ్ళు, షాపింగ్ తీసుకెళ్ళు, మూవీకి తీసుకెళ్ళు, అదే నన్ను టెంపుల్ తీసుకెళ్ళి పెళ్లి చేసుకుంటే పెళ్లి చేసుకునేవాడు కదా, పెళ్లి చేసేసుకునేవాడు కదా. నాకు గొంతు ఎవరన్నా సారీ మీరా, అంత జాలిగా చూడకు మీరా. మన జీవితంలో లేని సెంటిమెంట్ ఒక సెకండ్ అలా వచ్చి అలా వెళ్ళిపోయింది అంతే. అండ్ యు నో మీ, I'm brilliant, gutsy, brave, whatnot. I'm a free-spirited personality, you know that. Fine, Meera. నా గట్ ఫీలింగ్ ఒకటి చెప్తున్నా. పెళ్లి చేసిన పేరేంటి? సుధీర్. వాడు వేస్ట్ ఫెలో, లక్కీ ఫెలో. లేకపోతే నీలాంటి అమ్మాయి ఆడికి ఈడ. కానీ నేను ఎప్పుడు ఇలా చూడలేదురా, నేను ఎప్పుడు ఇలా చూడలేదు. రియల్లీ లుకింగ్ హాట్. ఇలా నువ్వు శారీలో కనపడి ఉంటే ఒక్కసారి అంటే 10 సార్లు నేను పెళ్లి చేసుకునేవాడిని. చాలా బాధగా ఉంది మీరు. I don't know what I'm going through. లోపల ఏదో పోగొట్టుకుని ఫీలింగ్ ఉంటుంది. I wish you all the best, Meera. Wish you all the best. నీ బతుకు నువ్వు బతుకు.
పంతులు గారు పైకి చూపించి అరుంధతిని చూడమంటే ఎదురింట్లో అమ్మాయి ఏమో అనుకున్నాను. మీరా, ఏంటి అలా ఉన్నావు? నన్నెందుకు పెళ్లి చేసుకున్నావు సుధీర్? మీరా, ఏమైంది? నేను మాత్రం నీ మీద ప్రేమతో చేసుకోలేదు. ఐఎమ్ ష్యూర్ మైక్ మీద కోపంతో చేసుకున్నాను. ఐ నో ఐఎమ్ రాంగ్. నేను చేసిన తప్పు, కానీ దాన్ని కరెక్ట్ చేసుకోవాలనుకుంటున్నాను. ఎందుకంటే నా సూట్ కేసు పక్క రూమ్లో ఉంది, నేను ఈ రూమ్లో ఉన్నాను. అంటే నేను ఎప్పటికీ కంఫర్టబుల్గా ఉండలేను. నీకేమైనా పిచ్చెక్కిందా? హావ్ యూ గాట్ మ్యాడ్? నువ్వు వాడితో విడిపోయి సంవత్సరం దాటిపోయింది. వై ఆర్ యూ డూయింగ్ దిస్ టు మీ? కానీ మైక్ నన్ను ఒక్క క్షణం కూడా వదలలేదు. He's here, he's here, he's everywhere, సుధీర్. అయితే నేను వెళ్ళిపోతాను సుధీర్. నాకు ఇక్కడ పిచ్చెక్కిపోతుంది. ఎవరింట్లోనో ఇన్విటేషన్ లేకుండా వెళ్ళి కూర్చున్నట్టుంది. నన్ను పంపించేయి సుధీర్, ప్లీజ్. థ్యాంక్ యూ సుధీర్. నువ్వేమనుకున్నా ఉంటే గిల్టీగా ఫీల్ అయ్యేదాన్ని. కొట్టినాక ఫీలింగ్ పోగొట్టా. థ్యాంక్స్ అ లాట్. టీషర్ట్ ఏంట్రా? కలర్ లేదు, కాలర్ లేదు, కంఫర్ట్ లేదు. మై కార్పెట్ చూడు, మట్టిలో మంచి తీసినట్టుగా ఉంది. ఎదవ కార్పెట్. ఆ కట్టెన్ చూడు, దరిద్రపు కట్టెన్ చూడు, మార్చిలో శవం మీద కప్పిన దుప్పట్లా ఉంది. నీ అబ్బా! మైకేల్, మైకేల్, ఇంత నిరాశ ఏంట్రా నీకు? ఇప్పుడు నువ్వు చూస్తే ఉంచుకున్న పువ్వులు కూడా వాడిపోతాయిరా. విచ్చుకున్న పువ్వులు. నీ డిప్రెషన్ చూస్తావా? తెలుగు భాషను కూడా మర్చిపోయేలా చేస్తుంది. నువ్వు డిప్రెషన్ నుంచి బయటకు వచ్చాయి మైకేల్, డిప్రెషన్ నుంచి బయటకు వచ్చాయి. మైకేల్, నువ్వు 2 విషయాలు గుర్తుపెట్టుకో. ఒకటి, మీరాకి పెళ్లి అయిపోయింది. రెండవది, మీరా అని మర్చిపో. ఇక మీరా నీ జీవితంలో లేదు. నువ్వు డిప్రెషన్ నుంచి బయటకు వచ్చాయి. సో మీరా నీ సిస్టమ్ నుంచి పూర్తిగా తీసేయి. పాజిటివ్గా ఉన్న అన్ని మంచి జరుగుతాయి. అలా కాకుండా నువ్వు ఇలాగ ఏడుస్తా కన్నీళ్ళు పెట్టావనుకో, అగ్ని పర్వతాలు కూడా ఆరిపోతాయి నీ కన్నీళ్ళకి. ఇక నుంచి పాజిటివ్గా ఉన్నావు, అన్ని పాజిటివ్గా మంచి జరుగుతాయి. Thank you, God! Thank you! మైకీ, నీకు చెప్పాను నువ్వు పాజిటివ్గా ఉండు. పాజిటివ్గా ఉంటే నీకు పాజిటివ్ న్యూస్ వచ్చింది. ఈ రోజు నుంచి నేను ఇంకా అంత పాజిటివ్ కాబట్టి ఈ కార్పెట్ కూడా నెక్స్ట్ నేను ఉండే అపార్ట్మెంట్ లో పెట్టుకుంటాను. ఈ టీ షర్ట్ నెక్స్ట్ 1 year వరకు ఉతక్కుండా వేసుకుంటాను. మైకీ, రాకింగ్, రాకింగ్.
Mikey, focus. Ring, focus. Ring. హలో మీరా, నాకు మేసన్ బ్రిక్ పెన్ లో ఉద్యోగం వచ్చింది. మేసన్ బ్రిక్ పెన్ లో ఉద్యోగం వచ్చింది. మీరా, ఎవరో వచ్చారు మైక్. హ్యాంగ్ ఆన్ అ సెక్. యా మైక్, సారీ. టెల్ మీ. మీరా, నీకు తెలీదు ఇప్పుడు నేను ఎంత సంతోషంగా ఉన్నానో, ఎంత ఉల్లాసంగా ఉన్నానో. వావ్, దట్స్ అమేజింగ్. కంగ్రాచులేషన్స్ మైక్. ఓకే, ఐమ్ రియలీ వెరీ హ్యాపీ ఫర్ యూ. That's good, Mike. It's what you always wanted, right? మీరా, నేను రాత్రి అనవసరంగా ఏదో మాట్లాడి బాగా డిస్టర్బ్ చేసినట్టున్నాను కదా. ఐఎమ్ రియలీ సారీ మీరా. ఐఎమ్ రియలీ సారీ. ఆ దేవుడు ఉన్నాడు చూసావా, డిప్ప మీద ఒకటి కొట్టి ఏడ్చే లోపే చేతిలో చాక్లెట్ ఏటేస్తాడు. నిజంగా నాకు చాలా సంతోషంగా ఉంది. వాల్ స్ట్రీట్ ఇంక తెలుసు కదా, మన టేబుల్ ముందు అమ్మాయి, ఎలకో అమ్మాయి, పక్కన ఒక అమ్మాయి, ఇంకా మైకీ గారి సంగతి తెలుసు కదా. వాళ్ళకి తెలిసే లోపు తప్పు జరిగిపోతా. మీరా, నేను నాకు అర్జెంట్గా బయలుదేరిపోతాను. మీరా, టైం అయిపోయింది నాకు. యుఎస్కి దిగ్గా నీకు ఫస్ట్ ఫోన్ కాల్ నేను నీకే చేస్తాను మీరా. ఓకే, బాయ్. హే మీరా, 1 second. Wish you a happy married life. All the best, Mike. Thank you, Mira. Bye-bye. Take care. అర్జెంట్ గా స్టీవ్ ని కలు. తను 4 మిలియన్ ఇన్వెస్ట్ చేస్తాడు. వెంటనే వెళ్ళు. Right now I'll go. Get over! Come on! Oh, come on! Okay. What? వెంటనే వెళ్ళు. Yeah, I'll go. Get over! Come on! No, stop it! Leave me! Open the door! Get over! Come on! Okay, bye. Oh, come on!
Guys, leave her. I said leave her. Stop messing with us. Do you know who we are? Do you know who I am? I'm Michael Velayudham from India. I'm okay. Thank you. Thank you. Thank you. Yes. Yes, I'm okay. Oh my God. Isn't it time? Yes, it is. ఏంటి ఆలోచిస్తున్నావు? 10 minutes లో ఏం జరుగుతుంది? అందరికి $5 million టార్గెట్ ఇచ్చి ఆ గ్రెగ్ గాడు నీ మీద చాలా ప్రేమతో $10 million టార్గెట్ ఇచ్చాడు. ఆయన స్టీవ్ ఫోన్ చేసి చెప్పాడు కదా $4 million ఇన్వెస్ట్ చేస్తాను రమ్మని. అక్కడికి వెళ్లకుండా ఎవరో ముక్కు మొహం తెలియని వాళ్ళని కాపాడొచ్చావు. దానివల్ల ఏమైంది? టార్గెట్ మిస్ అయింది. ఇప్పుడు ఆ గ్రెగ్ గాడు వచ్చి నిన్ను చంపేస్తాడు. మైక్, డూ సంథింగ్.
Michael, with all your projects. Mr. Mark, thanks. Thank you. అతను ఏం చెప్పాడు విన్నావా? అతనేం అనలేదే. అతని కళ్ళు చూసావా? 100 సంవత్సరాలు బతకాల్సిన గర్ల్ ఫ్రెండ్ తెచ్చిచ్చావు. 50 million ఇవ్వడం లెక్క అన్నట్టుగా చూశాడు కదా. Mike? నిజంగా అతని కళ్ళు చూడలేదా నువ్వు? Mike? వస్తున్నాను బే. ఇదే చూపు, ఇదే ప్రేమ 3 months ముందు మీరు ఆ కళ్ళలో చూశాను. Mike? How could I lose her? I'm such a fool. I'm such a fool. Mike? Mike, what are you doing? I'm waiting here. కోర్త గూబ బద్దలైపోతున్నాయి. మాట్లాడుతున్నాగా కనిపించట్లా? కళ్ళు దుబ్బాయా? నీ మనకి జ్వరం వచ్చినప్పుడు అమ్మ కావాలనిపిస్తుంది. భయం వేసినప్పుడు నాన్నుంటే ధైర్యంగా ఉంటుంది. బాధలో ఉన్నప్పుడు ఫ్రెండ్ ఉంటే పక్కన బాగుంటుంది. మరి ఆనందంగా ఉన్నప్పుడు మన పక్కన ఎవరుంటే కరెక్ట్ కాదు. ఏంటి ఆలోచిస్తావు? మనం ప్రేమించిన వాళ్ళు ఉంటే బాగుంటుంది. నాకు మీరా ఉంటే కరెక్ట్ అనిపిస్తుంది. పెదాల మీదకి నవ్వు వస్తుంది, కళ్ళలోకి వెలుగు వస్తుంది, గుండె తేలిగ్గా ఉంటుంది, బతకడానికే బలం వస్తుంది. Mike? నేను ఇలా ఫ్లోలో ఉన్నప్పుడు నాకు అడ్డం వస్తే కింద నుంచి పైదాకా మంట కూడా వస్తుంది. వస్తున్నాను రా, వస్తున్నాను. 50 million చెక్. నువ్వు ఇచ్చిన టార్గెట్ కంటే 5 times ఎక్కువ. సరిపోతుందా? శ్మశానంలో సమాధులకు సుధాలు వచ్చినాడు రంగు నువ్వు. పొగరబే కోడిగుడ్లో ఉన్నవాడు టమాటో రంగులోకి వచ్చేస్తావు. రై, వీడికి మైక్ గడి వాల్యూ తెలీదు. నాకు పట్టుకు మీరా వాల్యూ తెలుసా? తను వెళ్ళిపోయిన తర్వాత దాని విలువ నాకు అర్థమైంది. వీడికి అంతే. ఒక మహాన్ భావుని, ఒక మేధావిని కోల్పోయానని చెప్పి నేను వెళ్ళిపోతే కానీ వీడికి అర్థం కాదు. అందుకు నేను ముందు ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలి. ఇది నా రిజిగ్నేషన్ లెటర్. దీని మీద నీకు నచ్చిన రీజన్ రాసుకొని తర్వాత అది ఎక్కడ కంఫర్టబుల్ ఉంటా. ఇప్పుడు నేను మాట్లాడితే వీడికి తిరిగి ఇంగ్లీష్లో ట్రాన్స్లేట్ చేసి ఓపిక లేదు. అందుకు కొంచెం నువ్వు కష్టపడి ఎలాగో ట్రాన్స్లేట్ చేయి. బూతుల ఎఫెక్ట్ పోకుండా చూడు. ఏమైనా డౌట్ వస్తే నాకు ఫోన్ చేయి. 9841052456. ఇది కూడా మీరా నెంబర్. మీరా మీరా సర్జీ, నేను అర్జున్ పల్వాయిని. మైకేల్ వేలాయుధాన్ సార్. మైకేల్ వేలాయుధాన్. అర్జున్ గారి ఫోటో పెట్టి మా పోస్టర్ చింపేశారు కదండి. మీరు మీ వాడి దెబ్బకి నా బతుకు కుక్కలు చింపిన కర్టన్ క్లాసులో అయిపోయింది. మీ క్లాసులు విని విని మైండ్ దొబ్బి ఉద్యోగం వదులుకొని నడి రోడ్డు మీదకి వచ్చాను. నడి రోడ్డు మీదకి వచ్చాను. అది కాదు మైక్. వద్దు, ఈసారి చెప్పడం నా వంతు. విని దొబ్బించుకోండి ప్లీజ్. ఏడుస్తున్నప్పుడు ఒక్కడే ఉంటే బాధలో ఉన్నాడని జాలి పడతారు. అదే నవ్వుతా ఒంటరిగా ఉన్నాడు అనుకోండి, పిచ్చాడు అనుకుంటారు. కొంచెం అటు ఇటుగా మన పొజిషన్ పిచ్చగా దగ్గరలో ఉంది. విషయం ఏంటంటే నాకు మీరా కావాలా? ఎదవ క్లారిటీ 10 నిమిషాల క్రితం వచ్చింది. ఆ అమ్మాయికి పెళ్ళైపోయింది మైక్. అదిగా సార్, పెళ్ళైన వాళ్ళు ఎంతమంది విడాకులు ఇంకొకరు చేసుకుని బతకట్లేదు. అదిగా సార్, ఇప్పుడు మనం ఒక పిల్లతో తిరిగాం. దాంతో తిరుగుతున్నప్పుడు అది ప్రేమని తెలియలే. తర్వాత తెలిసింది. ఎప్పుడు? అదో గొట్టగాని పెళ్లి చేసి గోవాకి హనీమూన్కి వెళ్ళిపోయినప్పుడు. ఇప్పుడు మనం ఏం చేయాలి? ఏడిస్తే తుడుచుకోవడానికి ఖర్చు లేదు, అడుక్కోవడానికి దాని దగ్గరికి వెళ్ళాలి. వాడితో సుఖంగా ఉందనుకోండి, ఓ కోటర్ కొనుక్కొని తాగేసి డ్రైనేజ్ పక్కన పడిపోవాలి. అలా కాకుండా వాడొద్దు నువ్వే కావాలి అందనుకోండి, వెంటనే దాన్ని పెళ్లి చేసుకోవాలి. అందుకే ఇండియా వెళ్ళాలి, మీరని చూడాలి. కనీసం బ్యాగ్ సర్దుకోవాలి కదా. ఇక్కడ బతుకే మట్టి కొట్టుకుపోతాడు, ఇంకా బ్యాగ్ బెడ్డింగ్ ఏంటండి? ఫోన్ పెట్టండి మీరు. మైక్, ఒక్క క్షణం ఆలోచించు. సర్జీ, మీ అర్జున్ అయితే ఆలోచించేవాడు. నేను ఆలోచించలేదు నాన్న. నాకు వసుమతి అంటే ఇష్టం. రేపు తనకు అలహాబాద్లో పెళ్ళి. నేను వసుమతిని రేపు పెళ్ళి తీసుకొచ్చేస్తాను. వాళ్ళ అమ్మా నాన్నకి ఇష్టం ఉండొద్దా? తనకిష్టం నాన్న, అది చాలు నాకు. రే వాళ్ళ అన్నయ్య గొడవ చేస్తాడేమోరా. నేను ఒక్కసారి కొడితే భయం చాలా రోజులు ఉంటుంది.
ఒప్పుకుంటే అమ్మాయిని ఒక్కదాన్ని తీసుకొస్తాను, లేదంటే వాళ్ళ అమ్మని కూడా తీసుకొస్తాను హాస్పిటల్లో చేర్చడానికి. ఆడపిల్లని ఎలా పెంచాలో తెలీదు, దాన్ని వాడికి వదిలేసి పోస్ట్ మెన్ లా మాకు విషయం చెప్పడానికి వచ్చావా? అసలు వాడిని కాదు, వాడితో వెళ్ళడానికి సిద్ధపడినందుకు దాన్ని నరికేయాలి. థు, సిగ్గులేని మీరంతా కలిసి దాన్ని నెత్తిలెక్కించు. అందుకే అది ఎలా తయారై నీకెందుకు ముందే చెప్పాను, ఆడపిల్లను తక్కువ చేసి మాట్లాడద్దు. పెళ్లి కొడుకు నీ స్నేహితులేగా, నీతో తిరిగే వాడికి నీకు మించిన సంస్కారం ఏముంటుంది? మీరు పెళ్లి చేస్తున్న వాడికంటే నేను 100 రెట్లు యోగ్యుణ్ణి. పిల్లనిచ్చేటప్పుడు ఉన్నోడా లేనోడా అని కాదు, మనసున్నోడా అలవాటు లేనోడా అని చూడండి. ఎందుకంటే సంపాదిస్తే డబ్బు వస్తుంది కానీ సంస్కారం రాదు. వీడిని పూర్తిగా మంచోడుగానే మార్చండి, లేదంటే పూర్తిగా చెడిపోమని చెప్పండి. కానీ మధ్యలో ఊగిసలాడతా బతకద్దని చెప్పండి. క్షమించండి. కాల్సా? కాల్చే కాల్చే. కనీసం గుండెలో బుల్లెట్ దిగబడితే నాకు మీరు ఎక్కడి నుంచి వెళ్ళిపోతుంది. నాకు మీరు అంటే చచ్చిపోయేంత ఇష్టం ఉంది. నన్ను చంపేంత కోపం నీకుందా? ఉంటే చంపే చంపే చంపే. నువ్వు కాల్చిపోయింది ఒకసారి మీరు అనుకో, మీరు అని చూడాలి. ప్లీజ్ మీరు అని ఒకసారి ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్.
వాడిని మర్చిపోలేను సుధీర్. నా వల్ల కాదు. నేను నిన్ను మర్చిపోగలనా? నేను వెళ్ళిపోయానన్న బాధ కంటే ఎందుకు వెళ్ళిపోయానన్న క్వశ్చన్ నిన్ను ఇబ్బంది పెడుతుంది. క్వశ్చన్కి ఆన్సర్ దొరికితే సరిపోతుంది సుధీర్. బాధకి మాత్రం ఓదార్చే మనిషే దొరకాలి. నాకు సంబంధించినంత వరకు ఆ మనిషి మైకిల్ మాత్రమే. మ్యారేజ్ సర్టిఫికేట్ ఉందా? ఇంకా రాలేదు. పెళ్ళి ఎప్పుడైంది? నిన్న. ఒక్కరోజుకే విడాకులా? కనీసం ఫోటోలైనా వచ్చాయి? మైకల్కి ఫోన్ చేయొచ్చు కదా మీరా? చేస్తే అన్నీ వదిలేసి వచ్చేస్తాడు. సంవత్సరం తర్వాత ఇంకో కొత్త రెస్టారెంట్లో కూర్చోబెట్టి మన ఇద్దరి మధ్య మ్యాజిక్ తగ్గిపోయింది, సో లాజిక్ ప్రకారం విడిపోదాం అంటాడు. అంత కన్ఫ్యూషన్లో ఉన్నవాడు ఎందుకు నీకు? వదిలే. అందంగా లేదని అమ్మని, కోపంగా ఉన్నాడని నాన్నని వదిలేలేం కదా సుధీర్. వాడికి ఇష్టం ఉంది కాబట్టి కన్ఫ్యూషన్ ఉంది. కొన్నాళ్ళక కన్ఫ్యూజన్ పోతుంది, అట్లీస్ట్ పోతుందని నేను అనుకుంటున్నాను. అప్పుడు నేను ఫోన్ చేయక్కర్లేదు, వెతుక్కుంటూ వాడే వస్తాడు. Giorno bonita. Alla bella. What a beauty. Hey chiquita, come sto? Mi chiamo Michael Velaido, parlo italiano. రోమియో జూలియట్, దేవదాస్ పార్వతి, లైలా మజ్ను లాంటి గ్రేట్ లవర్స్ కావాలంటే చచ్చిపోవాలా? ట్రెండ్ మారుద్దా నాన్న, ట్రెండ్ మారుద్దా. మిక్కీ మీరా బతుకున్న గ్రేట్ లవర్స్ అని ప్రూవ్ చేద్దాం. దాని కొంచెం నీ కోఆపరేషన్ కావాలి. యాంగిల్ కొత్తగా ఉంది, కొంచెం డిస్కస్ చేయాలి. నేను రెడీ. నేను దిగొచ్చాను, నువ్వు కూడా కొంచెం దిగచ్చు కదా. న్యూయార్క్ వెళ్తున్నానని పెద్ద పోస్ట్ కొట్టావు. సుధీర్ గారు నీ పక్కన చూడలేక ఆయన ముందుగా ఫోన్ చేసి నువ్వే కదా. న్యూయార్క్ వెళ్ళానే, మంచి జాబ్, చాలా బిగ్ ఫర్మ్, గుడ్ సాలరీ, గుడ్ కట్స్. అందుకే మా బాస్ గారిని కూడా కుక్క పిల్ల కూర్చోబెట్టాను. బట్ ఇన్ని చేసినందుకు నాకు అవి తృప్తిని ఇవ్వలేకపోయాయి. అందుకే అవన్నీ వదులుకొని నీకోసం వచ్చేసాను. దానికోసమే నీకైనా నాకే 10% ఎక్కువ మార్కులు ఇవ్వాలి. ఏదో ఒకటి చెప్పి కన్విన్స్ చేసేస్తావు మిక్కీ. నేను దుర్మార్గునే, మంచోని కాదు. నాతో మాట్లాడొద్దు, నెగ్గలేవు.